వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. ఈరోజు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో మన ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్లో ఎక్కువగా జరిగే ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ అయిన లైపోసక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా ఫ్యాట్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్సర్సైజెస్ చేయకుండా లేదా హార్మోనల్ ఇష్యూస్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బాగా ఫ్యాట్ నడుము చుట్టూ, పొట్ట చుట్టూ, థైస్ చుట్టూ లేదా చేతుల చుట్టూ బాగా పేరుకొని పోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఫ్యాట్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వైబ్రేటింగ్ కెన్యులాతో ఈ ఫ్యాట్ని అంతా బయటికి సక్అవుట్ చేసే ప్రొసీజరే లైపోసక్షన్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు జనరల్గా. దానికి కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి, దాని పరంగా వెళ్ళచ్చు. అయితే సూపర్ సాగీ స్కిన్ ఉండి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కేవలం ఫ్యాటే రిమూవ్ చేయబడుతుంది. స్కిన్ టైటనింగ్ అనేది ఇందులో జరగదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే టమ్మీ టక్ లైపోసక్షన్ ఒకటే అనుకుంటూ ఉంటారు. సర్జికల్గా స్కిన్తో పాటు ఎక్స్ట్రా సాగింగ్ స్కిన్తో పాటు తీసేసి కుట్టేసేస్తే టమ్మీ టక్. అది కేవలం ఫ్యాట్ని సక్షన్ అంటే లేజర్ బేస్డ్ కానీ, అల్ట్రాసౌండ్ బేస్డ్ కానీ, సక్షన్ అసిస్టెడ్ అంటారు, పవర్ అసిస్టెడ్ అంటారు. ఈ అసిస్టెడ్ లైపోసక్షన్స్ ద్వారా అయితే కేవలం కొవ్వుని, దాని వాల్యూమ్ని తగ్గించవచ్చు. కానీ బాగా స్కిన్ మన లావ్ అవుతున్నప్పుడు స్కిన్ బాగా సాగిపోతుంది కదా. ఆ సాగిపోయిన స్కిన్ని ఎలా టైటన్ చేస్తాము? చిన్న ఏజ్ వాళ్ళకంటే ఎక్సర్సైజెస్తో, మజిల్ టోనింగ్తో కొద్దిపాటిగా స్కిన్ టోన్ అవుతుంది, బాగుంటుంది. మరి కొన్ని ఏళ్ల పాటు మనం చాలా లావుగా ఉండి సడన్గా ఫ్యాట్ లాస్ అయితే లేదా లైపోసక్షన్ చేసుకుంటే స్కిన్ వేలాడుతుంది కదా, పఫీగా ముడతలు పడిపోయి వేలాడుతూ ఉంటుంది కదా. అలాంటి స్కిన్కి మాత్రం సర్జికల్గా మనం స్కిన్ తీసేయాల్సి ఉంటుందన్నమాట. సో లైపోసక్షన్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఇటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని, అంటే ఆఫ్టర్వర్డ్స్ ఎలా ఉండబోతోంది, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేవి మీరు సర్జన్ని కనుక్కోండి. ఖచ్చితంగా కనుక్కున్నాకే మీరు ప్రొసీడ్ అవ్వండి. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలామందికి చాలా ఉంటూ ఉంటాయి. ఇమ్మీడియట్గా మనం కొవ్వంతా వెళ్ళిపోతుంది, ప్రొసీజర్ అయిపోయినాక నెక్స్ట్ డే నుంచి స్లిమ్గా కనబడతామని. లేదు, వెంటనే దాని ఎఫెక్ట్ ఉన్నా కూడా ప్రొసీజర్ వల్ల జరిగిన ఇన్ఫ్లమేషను బాడీని కాస్త కందిపోయేలాగా, పచ్చిగా, సోర్గా ఉండేలాగా చేస్తుంది. కనీసం నెల రోజుల పాటు బాడీ సోర్గా ఉంటుంది. కొంచెం బాడీకి రెస్ట్ అవసరం. ఎస్, అదే రోజు ఇమీడియట్గా అదే రోజు డిశ్చార్జ్ చేస్తారే కానీ ఆ తర్వాత హీలింగ్ ప్రొసీజర్లో 1.5 months ఉంటుంది. తొందరపడి చాలామంది స్కిన్ అంతా కమిలిపోయింది, ఎర్రబారిపోయిందని భయపడుతూ ఉంటారు. కములుతుంది. ఎందుకంటే పొడవాటి క్యాన్యులాని లోపలికి తోసేసి వైబ్రేటింగ్ క్యాన్యులాతో సక్షన్ చేసేస్తున్నాం కదా, మొత్తం లేజర్ కానీ ఏదైనా సరే లోపల ఫ్యాట్ని అంతా బయటికి లాగేస్తున్నాం కదా, తద్వారా అవుతుంది, ఒళ్ళంతా పచ్చిగా అవుతుంది. తోడేసి స్కిన్ని బాగా కదిలిస్తే ఎలా ఉంటుంది? కందిపోతుంది. సో ఇదంతా నార్మల్ స్టేజ్కి వచ్చేసరికి మీకు 2వ నెలలో చక్కగా మీ ఆకృతి క్లియర్గా కనబడుతుంది. ఎప్పుడు చాలామంది అంటూ ఉంటారు నాన్ సర్జికల్ లైపోసక్షన్, సర్జికల్ లైపోసక్షన్. ఈ హడావిడిలో మీరు ఈ కన్ఫ్యూజన్లో ఉండకండి. లైపోసక్షన్ ఇది ఇన్వేజివే లోపల నుంచి కొవ్వును తీసే ప్రయోగమే ఇది. అలాగే సర్జికల్గా మనం టమ్మీ టక్ ఇంకొకటి చెప్పుకున్నాం. ఇందులో ఖచ్చితంగా ఎక్స్ట్రా స్కిన్ని కట్ చేసి కుట్లు వేస్తారు. ఇది కొంతవరకు తొందరగానే రికవరీ ఉంటుంది. టమ్మీ టక్ ఇలాంటివి అంటే అమాంతం ఇంకా కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసేయడం అనమాట. సో ఇటువంటి ప్రొసీజర్స్కి ఎప్పుడు ప్రొసీడ్ అయినా సరే సాధక బాధకాలు ముందు ఎలా ఉంటుంది, ఇమీడియట్గా చేసిన వెంటనే ఎలా ఉంటుంది, ఇలాంటివి. ఈ విషయం పర్టికులర్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో సిలికాన్ ఇంప్లాంట్స్ ఒక ఆవిడ చేయించుకున్నారు. ఇష్టంగా వారి ఇష్టంగానే ఎప్పటి నుంచో చాలా చిన్న బ్రెస్ట్ ఉంది అనేసి సిలికాన్ ఇంప్లాంట్స్ చేయించుకున్నారు. యాక్చువల్గా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, చాలా బాగా వచ్చింది ప్రొసీజర్ కూడా, చాలా మంచిగా వచ్చింది. బట్ స్టిల్ సడన్లీ ఇదేదో నా బాడీ కాదు, ఇదేదో బరువుగా ఉన్నది, వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ ఒళ్ళంతా బరువుగా ఉన్నది అనేసి షీ వెంట్ ఇంటూ డిప్రెషన్. వీలైతే సిలికాన్ ఇంప్లాంట్స్ తీసేసేయండి, నాకేంటో బరువుగా ఉంది అని బాధపడ్డారు. 1 నెల రోజుల పాటు కొత్తగా ఉంటుంది, బాడీ కొత్తగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. ఏదో సర్జరీ చేసుకున్నాక ఎలా అయితే రికవరీ ఫేజ్కి టైం పడుతుందో, పైన హీలింగ్ అయినా కూడా లోపల టిష్యూస్ అన్నీ కూడా రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఎప్పుడు ఏ ప్రొసీజర్ అయినా సరేనండి, ఇలా చేసుకోగానే ఇలా రిజల్ట్స్ వస్తున్నాయంటే అట్లాంటి వాటిని నమ్మద్దు. ఇంటర్నల్గా హీలింగ్ జరగడానికి మినిమం 2 నెలల వ్యవధి మీరు కేటాయించాల్సిందే.
సో లైపోసక్షన్ చేసుకునేవారు నెక్స్ట్ పెళ్ళిళ్ళు, హడావుడి ఫంక్షన్స్, లేదా ఇంట్లో చిన్నపిల్లలు, ఇంట్లో సెలవులు ఇలాంటివి ఉన్నప్పుడు కాకుండా కాస్త రెస్ట్ తీసుకోగల టైమ్స్లోనే లైపోసక్షన్ చేయించుకోవాలి. లైపోసక్షన్ అనేది టమీ మాత్రమే కాదు, థైస్కి, బటక్స్కి, నడుం భాగము, సైడ్స్కి, టైర్స్ అంటూ ఉంటారు కదా, షోల్డర్ దగ్గర, నడుముకి మధ్యలో అక్కడ, అలాగే చేతులు ఈ ఏరియాస్, బ్యాక్ వింగ్స్ అంటూ ఉంటారనమాట వీటిని. అలాంటి వాళ్ళు కూడా లైపోసక్షన్ చేయించుకోవచ్చు. సో అది ఫ్యాటా స్కిన్నా అనే వేరియేషన్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఫ్యాట్ వాల్యూమ్ చాలా వరకు తగ్గుతుంది. అలాగే దాని తర్వాత మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు అవి చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి. ఏదైనా సరేనండి, కాస్మెటాలజికల్ ప్రొసీజర్స్ ఏవైనా ఖచ్చితంగా మెయింటెనెన్స్ కంపల్సరీ అది. సో లైపోసక్షన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు crownsclinic@gmail.comకి మెసేజ్ చేయొచ్చు, లేదా మన క్లినిక్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.